శివుడికి అత్యంత ఇష్టమైన ఆకు ఏదైనా ఉంది అంటే అది మారేడు దళం. ఆ మారేడు దళాన్ని భక్తితో సమర్పించి ఆ బోలాశంకరుడిని వేడుకుంటే చాలు, వరాలను కురిపించి భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తూ ఉంటాడు శంకరుడు. అంతటి ఇష్టమైన ఆ మారేడు ఆకును ప్రతి ఇంటిలో భక్తులు పెంచుకుంటూ ఉంటారు. ఆ స్వామికి భక్తితో సమర్పిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. మారేడు ఆకు చెట్టు ఇంటిలో ఉండవచ్చా అనేది చాలామంది భక్తుల్లో సందేహం ఉంటుంది. ఆ త్రినేత్రుడు, త్రిగుణాతీతుడు అయిన పరమేశ్వరుడికి మారేడు దళాలంటే చాలా ఇష్టం. అందుకే నిత్యం శివాలయంలో బిల్వార్చనలు, మారేడు దళాలతో అర్చనలు, పర్వదినాలప్పుడు లక్ష బిల్వార్చనలు కూడా జరుపుతూ ఉంటారు. శివభక్తులైతే ప్రతిరోజు కూడా ఆ శివుడికి బిల్వార్చనలు చేస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం కేవలం మారేడు దళాలను ఆ శివలింగానికి అర్పించడం సులభంగా ఆ పరమేశ్వరుడి పుణ్యాన్ని సంపాదించవచ్చని కూడా మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందుకే అంతటి విశిష్టత కలిగిన మారేడు చెట్టు బిల్వపత్రాలను తెంపే విషయంలో కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం చాలా అవసరమని కూడా మన శాస్త్రం చెబుతోంది. ఆ శాస్త్రాన్ని అనుసరించి ఆ శివుని పూజిస్తే తప్ప మనకు అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయంటారు.